హాయ్ అండి, నితీష్ బాబు ఛానల్కి స్వాగతం అండి. మేము మొన్న ఊరిలో క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకున్నాము. రామచంద్రపురం మా వదిన వాళ్ళ ఊరు. వదిన చేసింది. వాళ్ళ ఊరిలో చాలా బాగా చేస్తారు. వాళ్ళకి సొంతంగా రాముల వారి గుడి ఉంది. ఆ గుడిలో ఈ పూజ నిర్వహించడం అయినది. చూడండి పూజా విధానం ఎలా చేశారు ఏంటి. ఈ పూజ గురించి నాకు తెలిసిన కొన్ని చెప్తాను. క్షీరాబ్ది ద్వాదశి పూజ విష్ణువుకు సంబంధించిన ఒక ముఖ్యమైన పర్వదినము. ఈ పండుగ కార్తీక మాసంలో శుక్లపక్ష ద్వాదశి రోజున నిర్వహిస్తారు. దీని ప్రాముఖ్యత లక్ష్మీదేవి మరియు మహావిష్ణువు కలిసిన రోజుగా భావించడం జరిగింది. ఈ రోజున శ్రీ విష్ణువు యొక్క క్షీర సముద్రంలో నిద్ర ముగిసిన అనంతరం దేవతలు ఆయన్ను పూజిస్తారు. క్షీరాబ్ది ద్వాదశి ప్రాముఖ్యత వైష్ణవ సంప్రదాయం. ఈ పండుగను వైష్ణవ భక్తులు అత్యంత భక్తితో పాటిస్తారు. లక్ష్మీదేవి ఈ రోజున లక్ష్మీదేవిని క్షీర సముద్రంలో నుండి మహావిష్ణువుతో కలిసిన రోజుగా భావిస్తారు. పుణ్యకాలం క్షీరాబ్ది ద్వాదశి రోజున సత్యనారాయణ వ్రతం, దీపపూజ, ఇతర వైష్ణవ ఆచారాలు నిర్వహిస్తే పుణ్యం పొందుతారని నమ్మకము. ఈ పూజ ఎలా చేయాలంటే ఉదయాన్నే మంగళ స్నానం చేసి శుద్ధమైన వస్త్రాలు ధరించి పూజకు ముందు గంగాజలాన్ని ఉపయోగించి పూజా సామాగ్రిని శుభ్రం చేస్తారు. పూజా సామాగ్రి లక్ష్మీ విష్ణు మూర్తులు, పంచామృతం, పాలు, పూలు, తులసిమాల, తులసి నామాలతో కూడిన పూలు, ధూపం, దీపం, తులసి దళాలు. పూజా కార్యక్రమం గణపతి పూజతో ప్రారంభించాలి. మహావిష్ణువు లక్ష్మీదేవికి పంచామృతాభిషేకం చేయాలి. తులసి దళాలతో విష్ణువును పూజించాలి. విష్ణు సహస్రనామం లేదా విశేష శ్లోకాలు పారాయణం చేయాలి. సత్యనారాయణ స్వామి కథ వినడం లేదా చదవడం చేస్తారు. నైవేద్యం పాలు, పాయసం, తులసి దళాలు, లడ్డు లేదా ఇతర ప్రసాదాలను సమర్పిస్తారు. రాత్రిపూట కూర్మదీపాన్ని వెలిగించి పూజిస్తారు. దీపము క్షీర సముద్రం సమర్పణను సూచిస్తుంది. ఈ రోజున తులసి దళాలను మహావిష్ణువుకు సమర్పించడం అత్యంత శ్రేయస్కరమైనది. ఈ పూజ ద్వారా వైకుంఠంలో స్థానం పొందుతారని భావించబడుతుంది. కుటుంబంలో ఐశ్వర్యం, శాంతి కలుగుతుంది. కష్టాలు తొలగి జీవితంలో విజయాలు సాధిస్తారు. క్షీరాబ్ది ద్వాదశి రోజున వైకుంఠ ఏకాదశి సమయంలో ముఖ్యమైన ఆలయాలు, ముఖ్యంగా శ్రీరంగం, తిరుపతి మరియు ఇతర విష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. క్షీరాబ్ది ద్వాదశి పూర్తి వివరాలు. క్షీరాబ్ది ద్వాదశి పండుగ విష్ణు భక్తులకు ఎంతో ప్రాముఖ్యత గలది. ఈ పర్వదినం కార్తీక మాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు జరుపుకుంటారు. ఇది చతుర్మాస వ్రతకాలానికి ముగింపు పర్వదినంగా కూడా భావించడం జరుగుతుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకొని తిరిగి ప్రజల క్షేమం కోసం నిద్రలేచిన రోజుగా పరిగణిస్తారు. క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత సంకల్పం ఈ విధంగా చెప్పుకోవాలి. ఈ రోజున పూజ కార్యక్రమాలను ప్రారంభించే ముందు వారానుగ్రహం కోసం విష్ణువుకు సంకల్పం చేయాలి. లక్ష్మీ పూజ క్షీర సముద్రం నుండి లక్ష్మీదేవి వెలువడిన సందర్భాన్ని ఈ పూజలో ముఖ్యంగా గుర్తు చేస్తారు. తులసి ప్రాముఖ్యత. ఈ రోజున తులసిని ఎంతో పవిత్రంగా భావించి విశేష పూజలు నిర్వహిస్తారు. తులసి దళాలను విష్ణుమూర్తికి అర్పించడం ఎంతో ఫలప్రదంగా ఉంటుంది. పూజకు ముందు కార్యక్రమాలు పుణ్యస్నానం, నది, సరస్సు లేదా ఇంట్లో గంగాజలంతో స్నానం చేయాలి. శుద్ర వస్త్రధారణ. తెలుపు లేదా పసుపు వర్ణపు వస్త్రాలు ధరించడం శ్రేయస్కరం. పూజ సామాగ్రి లక్ష్మీనారాయణ విగ్రహం లేదా చిత్రం, పంచామృతం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పూలు, తులసి, కనకాంబరాలు, మల్లె పువ్వులు. గణపతి పూజ. ప్రతి శుభకార్యానికి ప్రారంభానికి ముందు గణపతిని ప్రార్థించాలి. పూజలో కలశం ఉంచి దానిని పూజించాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం, విష్ణు అష్టోత్తర శతనామావళి, సత్యనారాయణ వ్రతం లేదా కథ ఆలకించడం. అభిషేకం పంచామృతంతో మహావిష్ణువుకు అభిషేకం చేయాలి. అభిషేకం అనంతరం పరిశుద్ధ జలంతో శుద్ధి చేయాలి. నైవేద్యం ప్రసాదంగా పాయసం, పాలు, పండ్లు సమర్పించాలి. తులసి అర్పణం. తులసి దళాలతో దేవుడిని అలంకరించడం పాపహరిహారంగా భావించబడుతుంది.
వైకుంఠంలో స్థానం పొందుతారని ప్రజలు నమ్ముతారు. కుటుంబంలో ఐశ్వర్యము, ఆనందము, శాంతి కలుగుతాయి. కష్టాలు తొలగి అన్ని రకాల శుభాలు పొందుతారు. మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం దక్కుతుంది. సత్యనారాయణ వ్రతము. ఈ రోజున చాలామంది సత్యనారాయణ వ్రతాన్ని కూడా నిర్వహిస్తారు. తులసి వివాహము. కొందరు ఈ రోజున తులసి మాతను శ్రీ మహావిష్ణువుతో వివాహం చేయడం సాంప్రదాయంగా భావిస్తారు. దీనినే చిలక ద్వాదశి కూడా అంటారు. కార్తీక దీపాల అలంకరణ, కార్తీక దీపాల సమర్పణ ద్వారా పుణ్యం పొందుతారని నమ్మకము. భాగవతం ప్రకారం లక్ష్మీదేవి క్షీరసాగర మదన సమయంలో ప్రాప్తమైనట్లు చెబుతారు. ఈ రోజున మహావిష్ణువు నిద్ర ముగించి భక్తుల కోరికలు తీర్చడానికి సిద్ధపడతారు. ముఖ్యమైన ఆలయాల్లో ఉత్సవాలు కూడా జరుపుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానము, శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయము, మహాబలిపురము ఇలాంటి గుడుల్లో పూజలు కూడా నిర్వహిస్తారు. క్షీరాబ్ది ద్వాదశి పూజకు ఉత్సవాలు ముఖ్యమైనవి జరుగుతాయి. క్షీరాబ్ది ద్వాదశి పండగ వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ పర్వదినము మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అత్యంత శ్రేయస్కరం. ఇది మాత్రమే కాకుండా కార్తీక మాసంలో దీపపూజ, తులసి పూజ, పుణ్య కార్యాలకు కీలకమైన రోజు. మహావిష్ణువుని క్షీరసాగర మదనంలో ఉపాసిస్తారు. ఈ సందర్భంలో లక్ష్మీదేవి మహావిష్ణువుకు పరిచయం అవుతుంది. ఈ రోజున నిర్వహించిన పూజ ద్వారా భక్తులు వైకుంఠ ప్రవేశం పొందుతారని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ రోజున తులసి దళాలతో మహావిష్ణువుకు పూజ చేస్తే గత జన్మ పాపాలు కూడా నివృత్తి అవుతాయని చెప్తారు విశ్వాసం. చూశారు కదండి.